హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్ఎన్ఆర్ జాబ్ అప్డేట్స్. ఈరోజు ఉన్నటువంటి అప్డేట్ అదే అండి. మన పీసీ వారియర్స్లో ఉన్నటువంటి అప్డేట్స్ని మన పీసీ వారియర్స్ తరపున నేనైతే మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఒకసారి మనం అయితే డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్ కోసం మన పీసీ వారియర్స్ వారైతే ఈరోజు ఒక గొప్ప ప్రయత్నం చేయడం జరిగింది. 39,000 మంది ఏదైతే కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్కు ప్రిపేర్ అవుతున్నారో 39,000 మంది నిరుద్యోగుల కోసం ఈరోజు మన పీసీ వారియర్స్ చేసినటువంటి గొప్ప ప్రయత్నానికి రియల్లీ హ్యాట్స్ ఆఫ్. మన పీసీ వారియర్స్ టెలిగ్రామ్ గ్రూప్ లింక్నైతే మన డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను. ఇప్పటి వరకు మెయిన్స్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఎవరైనా జాయిన్ అవ్వకపోతే అందులో జాయిన్ అవ్వండి. మన డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేశాను. నిజంగా మొదటి నుంచి కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్ కోసం ఫైట్ చేస్తున్నటువంటి ఏకైక గ్రూప్ మన పీసీ వారియర్స్ గ్రూప్ అనే విషయం అందరికీ తెలిసిందే. సో ఈరోజైతే మనము ఈరోజు ఉన్నటువంటి అప్డేట్ ఏంటి, ఈరోజు మన కోసం వాళ్ళు చేసినటువంటి గొప్ప ప్రయత్నం ఏంటి అనే దాని గురించి కంప్లీట్గా డీటెయిల్గా డిస్కషన్ చేద్దాం. హోంగార్డ్ కేసు అనేది ఒకటి హైకోర్టులో ఉంది, సుప్రీంకోర్టులో ఉంది. ఈ రెండు విషయాల గురించి అందరికీ అయితే ఒక క్లారిటీ ఉంది. సో ఇప్పుడైతే మనం హోంగార్డ్ కేసు హైకోర్టులో ఉన్న దాని గురించి మాట్లాడుకుందాం. హైకోర్టులో ఏదైతే హోంగార్డ్ కేసు దానికి సంబంధించి బోర్డు అయితే కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసిన విషయం అందరికీ తెలిసిన విషయమే. అయితే ఒకసారి ఆ కేసు గురించి డిస్కషన్ చేసుకుందాం. 2012 కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఏదైతే ఉందో ఆ నోటిఫికేషన్లో హోంగార్డ్ కోటాలు అయితే కొన్ని పోస్టులు మిగిలిపోవడం జరిగిందనమాట. అయితే ఆ పోస్టులు తమకే కేటాయించాలని చెప్పేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హోంగార్డ్స్ అయితే కోర్టుకు వెళ్ళడం జరిగింది. సో ఆ కేసుకు సంబంధించి వాళ్ళకు తీర్పు అనుకూలంగా ఎప్పుడు రావడం జరిగింది, 2023 ఫిబ్రవరిలో మన హోంగార్డ్స్కి అయితే ఆ తీర్పు అనుకూలంగా రావడం జరిగింది. అయితే ఈ తీర్పును హోంగార్డ్స్కి ఫేవర్గా అప్పుడు జడ్జిగా ఉన్నటువంటి సోమయాజుల్ సారు మరియు సుబ్బారెడ్డి గారు అయితే ఈ తీర్పును హోంగార్డ్స్కు ఫేవర్గా ఇవ్వడం జరిగింది. ఈ తీర్పును ఇస్తూనే 2012 నుంచి ఎవరైతే హోంగార్డ్స్ మొత్తం 122 మందికి అయితే పోస్టింగ్ ఇవ్వాల్సి వచ్చిందనమాట. ఆ 122 మందికి కూడా 2012 నుంచి రావాల్సినటువంటి జీతభత్యాలు అలాగే అన్ని అలవెన్స్లు ప్రమోషన్లు కంప్లీట్గా ఇవ్వమని చెప్పేసి అయితే బోత్ స్టేట్కు మన కోర్టు అయితే తీర్పు చెప్పడం జరిగిందనమాట. సో ఆ తీర్పులోనే వాళ్ళు చెప్పిన విషయాలు ఏంటంటే హోంగార్డ్స్ అనే వ్యక్తులను ఈ సిస్టమ్ని ఒక స్పెషల్ కేటగిరీగా పరిగణించి వాళ్ళ పోస్టులను వాళ్ళకే ఇవ్వాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ తీర్పును బేస్ చేసుకొనే ప్రిలిమ్స్లో క్వాలిఫై కాని హోంగార్డ్ అభ్యర్థులు కూడా కోర్టుకు వెళ్ళి వాళ్ళని స్పెషల్ కేటగిరీలోకి తీసుకోమని చెప్పేసి వాళ్ళైతే ఈ తీర్పును బేస్ చేసుకొని కోర్టుకు వెళ్ళడం జరిగింది. కోర్టులో కూడా వాళ్ళు విన్ అవ్వడం జరిగింది. అలాగే ప్రిలిమ్స్ క్వాలిఫై కాని ప్రతి అభ్యర్థి హోంగార్డ్ అభ్యర్థి మన దగ్గర అయితే ఈవెంట్స్ చేయడం జరిగింది. ఈ విషయం ఇక్కడి వరకు అందరికీ తెలిసిన విషయం. అయితే ఇప్పుడు మళ్ళీ వాళ్ళు కోర్టుకైతే వెళ్ళడం జరిగింది. ఏ విషయంలో, మాకు మినిమం కట్ ఆఫ్ మార్క్స్ అనేది లేవు, మేము స్పెషల్ కేటగిరీ, మమ్మల్ని స్పెషల్గా ఎక్కడ ట్రీట్ చేశారు, జనరల్ అభ్యర్థులకు ఉన్న టైమే మాకు మెన్షన్ చేయడం జరిగింది, మాకు ఈవెంట్స్లో ఎటువంటి స్పెషల్ అనే కేటగిరీలో మమ్మల్ని అయితే ట్రీట్ చేయలేదు అని చెప్పేసి మళ్ళీ వాళ్ళు కోర్టుకి వెళ్ళడం జరిగింది. అది సుప్రీంకోర్టులో విన్న విషయం అందరికీ తెలిసిందే. సో అది డిలే అవుతుందనే విషయం కూడా తెలుసు కాబట్టే మన బోర్డు వచ్చేసి ఏదైతే మనకు వేరైతే ఉందో వాళ్ళకు పునాది లాంటి కేసు అయితే ఏదైతే ఉందో సోమయాజులు మరియు సుబ్బారెడ్డి గారి తీర్పు కేసు ఏదైతే ఉందో దానికి కౌంటర్ దాఖలు చేయడం జరిగిందనమాట. ఈ కేసుకు సంబంధించి ఎందుకు హైకోర్టులో ఇక్కడే దీన్ని మొదల్లోనే నరికేస్తే చివర్లు అనేది ఏముండదు అనే ఉద్దేశంతో మన బోర్డు అయితే ఈ హోంగార్డ్ కేసుకు సంబంధించి హైకోర్టులో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసిన విషయం ఇక్కడి వరకు అయితే అందరికీ ఒక క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. అయితే ఈ హోంగార్డ్ కేసుకు సంబంధించి హీరింగ్ జరిగి ఏదైనా రిజల్ట్ వస్తే మెయిన్స్ ఎగ్జామ్ నిర్వహిస్తారనే విషయం కూడా అందరికీ తెలుసు కాబట్టి సో దీని మీద అయితే అభ్యర్థులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూడడం కూడా జరుగుతుంది. సో దీనికి సంబంధించి ఈరోజు మన పీసీ వారియర్స్ అభ్యర్థులు చేసినటువంటి ప్రయత్నం ఏంటి, వారు చేసినటువంటి కృషి ఏంటి అనేది ఒకసారి అయితే చూద్దాం. అలాగే మనమైతే మన హెచ్ఎన్ఆర్ జాబ్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ తరపు నుంచి ఒక 70 మెంబర్స్కి అయితే ఫ్రీగా ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్కు ప్రిపేర్ అయ్యే నిరుపేద అభ్యర్థుల కోసం అయితే ఫ్రీగా టెస్ట్ సిరీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది.
దానికి సంబంధించినటువంటి లింక్ అయితే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను. ఇప్పటి వరకు దానికి సంబంధించి వీడియో ఎవరైనా చూడనట్లయితే వీడియో చూడండి, ఆ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఈ సోమవారం అయితే మనకు ఒక చిన్న మాక్ టెస్ట్ అయితే ఉండడం జరుగుతుంది. అందులో టాప్ 70 వాళ్ళకు అప్ టు మెయిన్స్ ఎగ్జామ్ వరకు అయితే మనం ఫ్రీగా టెస్ట్ సిరీస్ అయితే అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇందులో సింగిల్ రూపీ కూడా మీరు ఖర్చు పెట్టాల్సిన అవసరం అయితే లేదనమాట. కొన్ని పెద్ద ఇన్స్టిట్యూట్లో 2000, 3000 ఛార్జ్ చేస్తున్నారు. కానీ మన దగ్గర మనం ప్రొవైడ్ చేస్తున్నటువంటి టెస్ట్ సిరీస్లో ఎటువంటి రూపాయి కూడా మీరు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. అలాగే మన ఛానల్ చూస్తున్న అభ్యర్థులు ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ని లైక్ చేయండి. మీరు వీడియోని లైక్ చేయడం ద్వారా వీలైనంత మంది అభ్యర్థులకు చేరువవుతుంది. ఓకే, మనమైతే ఇక డైరెక్ట్గా ఈరోజు ఉన్నటువంటి అప్డేట్లోకి వెళ్ళిపోదాము. ఈరోజు అయితే మన పీసీ వారియర్స్లో ఉన్నటువంటి ఎవరైతే మెంబర్స్ ఉన్నారో వాళ్ళైతే మన మెయిన్స్ ఎగ్జామ్ నిర్వహణ కోసం అయితే మేడం గారిని కలవడం జరిగింది. మేడం గారిని కలిసి మన యొక్క ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థుల బాధలను అయితే మేడం గారికి వివరించడం జరిగిందనమాట డైరెక్ట్గా. అలా వివరిస్తూనే దీనికి హైకోర్టులో ఉన్నటువంటి హోంగార్డ్కి సంబంధించి బోర్డు ఏదైతే కౌంటర్ ఫైల్ దాఖలు చేసిందో ఆ కౌంటర్ కేసు విషయం కూడా మాట్లాడడం అయితే జరిగింది. వాళ్ళు ఏం మాట్లాడారు, మనకు ఏ గుడ్ న్యూస్ తీసుకొచ్చారు అనే విషయాన్ని అయితే ఒకసారి చూద్దాము. ఈ కేసును త్వరిగతిన మ్యాక్సిమం 1 or 2 వీక్స్లో, మ్యాక్సిమం 1 వీక్లో అయితే ఈ కేసును బెంచ్ మీదకి తీసుకువచ్చి యాజ్ పాసిబుల్ యాజ్ స్పీడ్గా అయితే ఈ కేసు క్లియర్ అయ్యే విధంగా మేడం గారు అయితే చేస్తానని చెప్పేసి మన పీసీ వారియర్స్ అభ్యర్థులకైతే ఈరోజైతే మేడం గారు మాట ఇవ్వడం జరిగింది. మనం పీసీ వారియర్స్ చేసినటువంటి ప్రయత్నం అయితే ఈరోజు ఫలించడం జరిగిందనమాట. ఇది ఒక్క పీసీ వారియర్స్ గ్రూప్ విజయం కాదు, 39,000 మంది అభ్యర్థుల తరపున పోరాడినటువంటి పీసీ వారియర్స్కు దక్కినటువంటి ఇది ఒక గొప్ప విజయంగా కూడా మనం భావించవచ్చు. సో హైకోర్టులో ఉన్నటువంటి కేసు అనేది హీరింగ్ జరిగి ఎక్కువ హీరింగ్లు అంటే ఎంత త్వరగా వీలైతే అన్ని హీరింగుల్లో ఈ కేసుని అయితే కంప్లీట్ చేస్తామని చెప్పేసి మేడం గారు అయితే చెప్పడం జరిగిందనమాట. వీలైనన్ని హీరింగ్లు కండక్ట్ చేస్తాము, ఎంత పాసిబిలిటీ ఉంటే అంత స్పీడ్గా ఈ కేసుని అయితే మనము బెంచ్ మీదకి తీసుకొచ్చి త్వరగా కంప్లీట్ చేస్తామని చెప్పేసి అయితే మేడం గారు మన పీసీ వారియర్స్ మెంబర్స్కి చెప్పడం జరిగింది. దీన్ని బట్టి చూస్తే హైకోర్టులో కేసు క్లియర్ అయిన తర్వాత మెయిన్స్ ఎగ్జామ్ అనేది అతి త్వరలోనే ఉండబోతుంది. అలాగే మనకు మార్క్స్ యాడింగ్ కేసు అనేది ఒకటి ఉంది, దాని మీద కూడా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. ఇంకొంచెం ఎఫోర్డబుల్ మనకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ కొంచెం కానీ వస్తే దాని మీద కూడా మీకైతే అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. అంటే మార్క్స్ యాడింగ్ కేసు వచ్చేసి తెలంగాణలో జరిగిన పరిణామాల తర్వాత మన కేసు ఎలాంటి మలుపులు తిరిగింది అనే విషయాన్ని కూడా మనమైతే డిస్కషన్ చేసుకుందాం. ఈ రోజైతే ఈ హైకోర్టులో ఉన్నటువంటి కేసు అతి త్వరలో అయితే బెంచ్ మీదకి రాబోతుంది. బెంచ్ మీదకి వచ్చినటువంటి వితిన్ డేస్లోనే ఇదైతే మనకు వాదనలు కంప్లీట్ అయ్యి ఫైనల్ జడ్జిమెంట్ వచ్చే అవకాశం ఉంది. జడ్జిమెంట్ ఏది వచ్చినప్పటికీ ఇన్ కేస్ మన అభ్యర్థులకు పాజిటివ్గా వస్తే మెయిన్స్ ఎగ్జామ్ త్వరగా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇన్ కేసు హోంగార్డ్స్కు పాజిటివ్గా వస్తే అతి త్వరలో వారికైతే ఈవెంట్స్ కండక్ట్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. సో ఏది జరిగినప్పటికీ హైకోర్టులో కేసు ఏ రిజల్ట్ వచ్చినప్పటికీ మెయిన్స్ ఎగ్జామ్ అయితే అతి త్వరలోనే ఉంటుందని అభ్యర్థులు అయితే గమనించాల్సి ఉంది. ఇన్ కేసు హోంగార్డ్స్కి కానీ ఫేవర్గా వస్తే అభ్యర్థులు హోంగార్డ్స్కు సంబంధించి వాళ్ళకు స్పెషల్గా కొంత టైం ఏదైనా బోర్డు కానీ కోర్టు కానీ ఇవ్వడం జరుగుతుంది. ఆ టైంలోపు వాళ్ళకి స్పెషల్ కేటగిరీలో ఈవెంట్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే వాళ్ళైతే కట్ ఆఫ్ మార్క్స్ విషయంలో గట్టిగా ఉండడం జరిగిందనమాట. మాకు మినిమం కట్ ఆఫ్ అనేది ఎక్కడ మెన్షన్ చేయలేదు. ఇప్పుడు కూడా మేము స్పెషల్ కాబట్టి మాకైతే ఎటువంటి కట్ ఆఫ్ జనరల్ అభ్యర్థులతో కంపేర్ చేస్తే మాకు ఎటువంటి కట్ ఆఫ్స్ ఉండకూడదనే వారి వాదన కూడా ఉంది. అది కూడా విన్ అయితే వాళ్ళకు సంబంధించినటువంటి కేసు అయితే క్లియర్ అయిపోతుంది. అంటే హోంగార్డ్స్కు సంబంధించినటువంటి కేసు హోంగార్డ్స్కి ఇక్కడ ఫేవర్ వస్తే ఎగ్జామ్ అనేది కొంత డిలే అవ్వచ్చు. మరీ ఎక్కువ డిలే అవ్వదు, ఎందుకంటే వాళ్ళ సంఖ్య చాలా తక్కువ కాబట్టి కొంత మాత్రమే డిలే అవ్వచ్చు. అదే అభ్యర్థులకు ఈ కేసు ఫేవర్గానే వస్తే యాజ్ పాసిబుల్ యాజ్ అయితే మనకైతే క్లియర్ అయిపోతుంది అనమాట. ఈ లోపే మనకు మార్క్స్ యాడింగ్ కేసు అనేది కేవలం ఫైనల్ హియరింగ్ మాత్రమే ఉంది. అభ్యర్థులు ఇది గుర్తుపెట్టుకోవాలి. సో అది ఫైనల్ హియరింగ్ ఉంది. ఇది వచ్చేసి మనకు త్వరిగతిన పూర్తి చేస్తామని చెప్పేసి అయితే మన హోమ్ మినిస్టర్ గారు మన అభ్యర్థులకు చెప్పారు కాబట్టి సో ఈ రెండు విషయాలను పరిశీలిస్తే ఈ రెండు కూడా మనకు అనుకూలంగా కానీ జరిగితే అతి త్వరలో అయితే మన కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్ జరిగే అవకాశం ఉన్నదని అభ్యర్థులు అయితే గ్రహించాల్సి ఉంటుందన్నమాట. సో ఇది ఈరోజు వచ్చినటువంటి అప్డేట్. అలాగే మరే కొత్త అప్డేట్ వచ్చినా మన ఛానల్ ద్వారా మీ ముందుకైతే రావడం జరిగింది.
అలాగే మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ నుంచి మనం ప్రొవైడ్ చేసేటువంటి ఏదైతే ఫ్రీ ఆన్లైన్ టెస్ట్ సిరీస్ ఉందో దానికైతే ప్రతి ఒక్కరు సోమవారం April 21 రోజు మార్నింగ్ 10 నుంచి 11 వరకు ఎగ్జామ్ అయితే ఖచ్చితంగా అటెంప్ట్ చేయండి. ఈ చిన్న అవకాశాన్ని మన నిరుద్యోగ అభ్యర్థులు అయితే ఈ సువర్ణ అవకాశాన్ని అయితే సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటున్నాను. అలాగే దీనికి సంబంధించి ఏ డౌట్ ఉన్నా మన టెలిగ్రామ్ గ్రూప్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. అందులో జాయిన్ అవ్వచ్చు. ఏదైనా అప్డేట్ ఉంటే మనం అందులో వీసీలు కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ కేసులన్నీ త్వరగా క్లియర్ అయ్యి అభ్యర్థులకు మెయిన్స్ ఎగ్జామ్ జరగాలని అయితే కోరుకుంటున్నాను. ఎంత త్వరగా మెయిన్స్ ఎగ్జామ్ జరిగి అభ్యర్థులు అంత త్వరగా అయితే ట్రైనింగ్ వెళ్ళాలనేది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇది మరి ఈరోజు అప్డేట్. ఎనీవే మళ్ళీ ఇంకో అప్డేట్లో కలుద్దాం. జై హింద్.